హాయ్ నమస్తే, వెల్కమ్ టు వైకి న్యూస్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వాళ్ళ మాటే చెప్పుకుంటారు, వైసీపీ వాళ్ళు వస్తే వాళ్ళ పాటే వినిపిస్తారు. మరి అసలు సంగతి జనాలకు తెలిసేదేలా? ఆ పని చేయాల్సింది మీడియాలు కూడా ఇప్పుడు సైడ్ తీసేసుకుంటున్నాయి. ఇవన్నీ కాకుండా నికార్సుగా నిజాలు మాట్లాడాల్సింది ఎవరు? దానికి సమాధానమే మేధావులు. అవును, ఇంటలెక్చువల్సే ఆ బాధ్యత నిర్వర్తించాలి. కానీ మన మేధావులు కొందరు మేధావులుగా మారిపోయారు. డిబేట్స్లో న్యూట్రల్గా ఉండకుండా ఏదో ఒక పార్టీ తరపున మాట్లాడిస్తున్నారు, నిస్సిగ్గుగా వాదించేస్తున్నారు. ఒక పెద్ద మనిషి అయితే జాతీయ మీడియాలో అమౌంటే కాకుండా ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తారట. ఈ తెలుగు మీడియాలో అంతా ఉచిత కాలక్షేపం అన్నారు. ఈయనకు ఎన్నికల ముందు పేటీఎం ఆర్టిస్ట్ అనే ప్రచారం కూడా జరిగింది. మరో మేధావి కూడా అదే తీరు. అటు తిప్పి ఇటు తిప్పి ఒక పార్టీకి అనుకూలంగా వాదన తీసుకొచ్చేవారు. తెలివి ఎక్కువ కాబట్టి ఎవరికీ అర్థం కాదు అనుకునేవారు. కానీ జనాలకు అర్థమైపోయింది. అందుకే మేధావులు ఇప్పటికైనా ఒక సైడ్ తీసుకోవడం మానేయాలి. అది టీడీపీ అయినా వద్దు, వైసీపీ అయినా వద్దు, బీజేపీ బీఆర్ఎస్ అయినా నో. జనం వైపు నుండి జనం కోసమే మాట్లాడండి. జనానికి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పండి ప్లీజ్. రైట్, ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. రైట్, కోటేశ్వరరావు సార్, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పున్నదా అంటే ఇప్పుడు ఆ మేధావులు మీరు చెప్పినటువంటి మేధావులు ఎవరో నాకైతే తెలియదు. చాలా మంది అదే అందుకనే రైట్ సార్, మీరు పేరు చెప్పలేదు కనుక నాకు కూడా తెలియదు. నేను కూడా ఎంక్వైరీ చేస్తాను సార్. మేధావులు అనేటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగానే నిష్పక్షపాతంగా ఉండాలి. తప్పును తప్పని చెప్పాలి, లేదా ఒప్పుని ఒప్పని చెప్పకపోయినా తప్పును తప్పని చెప్పాలి. విమర్శనాత్మకంగా మేధావుల్లో రెండు రకాలు. విమర్శనాత్మకంగా ఉండేటువంటి వాళ్ళు అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ దాన్ని విమర్శనాత్మకంగా చూసేటువంటి వాళ్ళు ఒక క్రిటిక్స్ అంటారు వాళ్ళని. సినీ క్రిటిక్స్, సినిమాల గురించి రాసేవాళ్ళు కావచ్చు, లేదా రాజకీయాల గురించి రాసేవాళ్ళు కావచ్చు, క్రిటిక్స్ అంటారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎవరైనా భిన్నమైనటువంటి ఒపీనియన్, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని కనుక చెప్పేటైతే ఇవాళ టీవీ డిస్కషన్స్లో లేదా మీడియా ఇతరత్ర సమావేశాల్లో కానీ ఏదైనా అభిప్రాయాలు భిన్నంగా వెల్లడిస్తే వెంటనే ముద్ర వేసేస్తున్నారు. వాళ్ళ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించారు కనుక మీరు రైవల్ పార్టీకి చెందినటువంటి పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి ముద్ర వేయటం అనేది ఇవాళ ఉన్నది. అది ఏమిటంటే నోరు మూయించడం. ఒక విధంగా చెప్పాలంటే విమర్శకుల నోరు మూయించడానికి ఆ విధమైనటువంటి రంగు పడుద్దు అంటారు కదా, రంగు పడుద్దు కాకుండా రంగు వేసేస్తున్నారు. అది ఆ ధోరణి కూడా ఉన్నది. అయితే కొంతమంది మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీరు చెప్పినట్టుగా కొన్ని టీవీ ఛానల్స్ లో పెయిడ్ మేధావులుగా కూడా ఉన్నమాట వాస్తవం. దాన్ని ఎవరు కాదనుకోలేదు. ఎందుకంటే ఇవాళ టీవీ ఛానల్స్ కి అదే విధమైనటువంటి ప్యాకేజీలు వస్తున్నాయి. ఆ ప్యాకేజీలకు అనుగుణంగానే మేధావులను కూడా దానికి అనుగుణంగా, అంటే ఆయా పార్టీలకు అనుగుణంగా లేదా ప్రభుత్వాలకు అనుగుణంగా మాట్లాడేటువంటి వాళ్ళని ముందుగానే కొంతమంది కొన్ని ఛానల్స్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు చెప్తుంటారు మధ్యలోనే, సార్ మీరు మరి ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తున్నారు, లేదా ఫలానా నాయకుడిని ఎక్కువగా విమర్శిస్తున్నారు, కాస్త తగ్గించండి, నాకు ఇబ్బంది వస్తుంది, ఎందుకు పిలిచావు ఇతను అని చెప్పంటారని చెప్పేసి మెసేజ్లు పెట్టడం నాకు తెలుసు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇవాళ మేధావులు అనేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు నోరు విప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే ఏదో ఒక రంగు వేసేస్తున్నారు. వాళ్ళు చెప్పింది నిజమా కాదా అనేటువంటిది చూడాలి. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నమాట నిజం. ఇక మీరు చెప్పినటువంటి మేధావులు ప్యాకేజీలు తీసుకొని మాట్లాడేటువంటి వాళ్ళు ఎన్నికల సందర్భంగా కావచ్చు, లేదా ఇతరత్ర సందర్భంగా కావచ్చు, డెఫినెట్ గా ఉండే ఉంటారు. నా వరకు నాకు కూడా అలాంటి ఆఫర్స్ వచ్చాయి. మీకు 50,000 లేకపోతే ₹1,00,000 ఇప్పిస్తాము, ఒక పార్టీకి అనుకూలంగా మీరు టీవీ డిస్కషన్స్ లో, మార్నింగ్ టీవీ డిస్కషన్స్ లో రెగ్యులర్ గా మిమ్మల్ని పిలుస్తారు, మీరు మాట్లాడతారా అన్నారు. ఓన్లీ అమౌంట్ సార్, ఫ్లైట్ టికెట్స్ ఏం రాలేదు.
అమౌంట్ మాత్రం ఫ్లైట్ అంటే హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఫ్లైట్ అవసరం లేదుగా. రైట్ ఢిల్లీలో సార్. ఢిల్లీ అయితే ఫ్లైట్స్ అట్లాంటి ఏమన్నా సార్. పార్టీల వాళ్ళే స్పాన్సర్ చేస్తారు ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక వస్తే. అటువంటి ఆఫర్స్ నాకైతే రాలేదు, కానీ నేను చెప్తున్నా అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి చెందినటువంటి ఛానల్ వాళ్ళు ఆ విధమైనటువంటి ఆఫర్ ఇచ్చారు తెలిసినటువంటి జర్నలిస్టుల ద్వారా. నేను చెప్పాను, ఇంత బతికి ఇప్పుడు చివరిలో ఇంటర్గాలు చచ్చినట్టుగా ఎస్ సార్. నాకు అటువంటి ఆఫర్ లేదు. అలాంటి అవసరం ఉన్నవాళ్ళు లేదా అటువంటి నోరు నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి రిజెక్ట్ చేశారు. అందుకని మీరు చెప్పింది వాస్తవం, అలాంటి వాళ్ళు కూడా ఉన్నమాట వాస్తవం. అయితే ఏంటి ఇప్పుడు నేను చెప్పినా లేదా నేను కూడా విమర్శలు చేస్తాను కొన్ని పార్టీల వాళ్ళని లేదా కొన్ని ప్రభుత్వాలని. నాకు కూడా ఏదో ఒక మోటివ్ అంటగట్టేటువంటి పెద్ద మనుషులు ఉన్నారు, కట్టుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా అభిప్రాయం నేను స్వచ్ఛంగా చెప్తున్నా. నేను చెప్పినటువంటి అభిప్రాయంలో తప్పుందా ఒప్పుందా లేకపోతే అనవసరంగా వృద్ధి జల్లుతున్నాను అనేటువంటిది వీక్షకులు నిర్ణయించుకుంటారు. అందుకని ఆ విధమైనటువంటి నిష్పక్షత వరకు ఉండాలని నమ్మేటువంటి వాళ్ళలో ఉంటున్న వాళ్ళలో నేను కూడా ఒకళ్ళని గర్వంగా చెప్పుకోగలను. అందుకే మిమ్మల్ని పిలిచాను సార్ ఈ డిబేట్కి. నేను ఎందుకు ఈ డిబేట్ పెట్టాను సార్, కొంతమంది తెలుగు డిబేట్స్లో ఇవన్నీ ఉచిత కాలక్షేపాలు అన్నారు సార్. ఈ ఉచిత కాలక్షేపాల్లోనే ఆయన పాల్గొని నేషనల్ లెవెల్ దాకా వెళ్ళారు. కించపరిచినట్టు అనిపించింది, అది ఎందుకు నాకు తప్పు అనిపించింది. అలాగే మీరు చెప్పినట్టుగా నేను కూడా చాలామందిని ఎంకరేజ్ చేశాను సార్. మేధావిలాగా వస్తారు డిబేట్కి, బట్ లాస్ట్కి వచ్చేలా ఒక పార్టీకి ఒక బానిస అనుకోండి, లేదా కొమ్ముగా వస్తున్నట్టు వెళ్ళిపోతారు. అసలు సబ్జెక్ట్ని పక్కన పెట్టేస్తున్నారు సార్. మీరు చెప్పినట్టుగా అమౌంట్ వస్తుందో మనకి తెలియదు తెర వెనక ఏం జరుగుతుందో, అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఒక రెస్పెక్ట్తో ఉంటారు. మేధావిని పిలిచామంటే ఈయన ఏదో చెప్తాడు అనే వాదన ఇంతకుముందు ఉండేది సార్. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డౌట్ పడుతున్నారు. వాళ్ళకి నచ్చితే తీసుకుంటున్నారు, లేకపోతే రాను పక్కన పెట్టేస్తున్నారు సార్. అందుకే నేను కావాలని ఈ మాట మిమ్మల్ని అడిగాను సార్, ఏమంటారు అనేసి. ఈవెన్ కొన్ని ఛానల్స్ కి సంబంధించినటువంటి కొంతమంది యాంకర్స్ కూడా వాళ్ళు అనుకున్నదే ఎదుటి వాళ్ళ నుంచి రాబట్టుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో పదే ప్రశ్నలు వేసి ఆ విధమైనటువంటి వాళ్ళు ఆశించినటువంటి సమాధానం కనుక రాకపోయేట్లయితే బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘర్షణలకు దిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. యాంకర్లకు విశ్లేషకులుగా పాల్గొనేటువంటి వాళ్ళకి ఘర్షణలకు దిగి గొడవ పెడితే అది యూట్యూబ్ లో పెడితే అక్కడ ఏం లేకపోయినా వ్యూస్ వస్తాయి, అదే కదా సార్. యూట్యూబ్ లో పెడితే ఏవో రేటింగ్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి, అది కాదు పాయింట్. నేను అసలు విషయం పక్కకి వెళ్ళిపోతుంది కదా. అది ఛానల్స్ మోడరేటర్స్ గా ఉండేటువంటి వాళ్ళు లోపల ఏదైనా ఉండొచ్చు, లోపల ఏ పార్టీకైనా అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానం హద్దులు దాటి స్క్రీన్ మీద చూపించేట్లయితే అది నష్టదాయకం కదా. అందుకని డెఫినెట్ గా రెండు వైపులా ఉన్నాయి, అటువంటి ఛానల్స్ ఉన్నాయి, ఆ విధంగా కావాలని కోరేటువంటి వాళ్ళు, లేదా అటువంటి వాళ్ళు లేకపోయేట్లయితే పక్కన పెట్టేటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి. రైట్. భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, ఏమంటారు శ్రీనాథ్ గారు? కోటేశ్వరరావు సార్ పెద్దలు చెప్పినట్టు నిజమేనా, మొత్తం జరుగుతుంది అదేనా? శ్రీనాథ్ ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు మేధావుల ముసుగులో ఎవరైతే తమను తాము ప్రమోట్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళు మార్కెటింగ్ విభాగంలో నిష్ఠార్థులుగా ఉన్నారు. అది జర్నలిస్టులు కోటా నుంచి వచ్చినా కానీ, మేధావుల కోటా నుంచి వచ్చినా కానీ, విశ్లేషణల పేరుతో ఏదో ఒక రాజకీయ పార్టీకి లోపాయకారిగా మాట్లాడుకొని తద్వారా వీళ్ళు ఆర్థికంగా గట్టిగా నిలబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు అంగట్లో సరుకులాగా మారిన సందర్భంలో ఈ రాజకీయ పార్టీ కాకపోతే మరొక రాజకీయ పార్టీ కొనడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం కొనడము అమ్మడాన్ని వస్తువుగా వీళ్ళను అభివర్ణించడానికి ఒక రకంగా నేను కూడా చాలా ఒక 2-3 సంవత్సరాలుగా వివిధ ఛానల్స్ కి డిబేట్ కి వెళ్తా ఉన్నాను. జర్నలిస్ట్ గా 2 దశాబ్దాల పైన అనుభవం ఉంది. నాకు కూడా సిగ్గుగా అనిపిస్తుంది ఈ పదాన్ని చెప్పడానికి. మనం సైంటిఫిక్ మనకు ఒక జర్నలిస్ట్ గా ఒక వృత్తికి సంబంధించి ఒక నిబద్ధత ఉంటది. ఆ నిబద్ధత మేర మనం మాట్లాడాల్సి వస్తుంది. సరే, దీంట్లో కొంత ఒక వర్గం జర్నలిస్టులు కావచ్చు, ఒక వర్గం మేధావులు కావచ్చు, కొంత ఒక రాజకీయ పార్టీకి సన్నిహితంగా ఉంటారు. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విధి విధానాల పైన కొంత ఆసక్తితో ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ లైన్ తీసుకున్నా కూడా పెద్దగా మనం విమర్శించాల్సినటువంటి పని లేదు. అందులో నాలాంటి జర్నలిస్ట్ కూడా నేను కూడా చిన్నప్పటి నుంచి కొంత వామపక్ష భావాజాలానికి సంబంధించినటువంటి
వ్యక్తుల పట్ల పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళ యొక్క పుస్తకాలు, జీవిత పుస్తకాలు చదివినప్పుడు అలాగా రాజకీయ నాయకులు మనకు పేద బడుగు బలహీన వర్గాలకి ఇట్లాంటి వాళ్ళు కూడా మనకు ఉండాలి కదా అని కోరుకునేటువంటి సందర్భంలో వామపక్షాలు చేసేటటువంటి చాలా ప్రోగ్రామ్స్ కి మద్దతు తెలుపుతా ఉంటా. అలాని వామపక్షాలు నన్ను కొనినట్లు కాదు, నేను వామపక్షాలకు అమ్ముడు పోయినట్లు కూడా కాదు. అయితే ఇక్కడ ఎవరైతే అదే పనిగా మీరు మేధావుల పేరుతో ఛానల్స్ కు వెళ్ళి అక్కడి నుంచి పక్తు రాజకీయ నాయకుని లాగా, పక్తు అధికార ప్రతినిధి లాగా మాట్లాడుతున్నారో వారిని ఖచ్చితంగా క్షమించరాకూడదు. ముఖ్యంగా వాళ్లకు డబ్బు తెచ్చిన మదం తలకెక్కి చివరకు వాళ్ళు వచ్చినటువంటి ప్రారంభ అడుగులు అంటే వాళ్ళను డిబేట్ లో కూర్చోబెట్టినటువంటి తెలుగు మీడియానే విమర్శించే స్థాయికి ఎదిగారంటే వాళ్ళను మనం ఏమనాలి? డబ్బు మదంతో తప్ప ఇది వాళ్ళు చేసేది వేరేదేం కాదు. వయసులోను అనుభవంలోను నాకన్నా వాళ్ళు చాలా పెద్దవారు అయి ఉండొచ్చు, కానీ డబ్బు ఎవరికైనా అవసరమే. నువ్వు డబ్బు అమ్ముడుపోవచ్చు, కానీ అమ్ముడుపోయినటువంటి విషయాన్ని ఏదో మాంసం తిని మెల్ల ఎముకలు తగిలించుకున్నట్లుగా వాళ్ళ వ్యవహారం రోజు రోజుకు అట్లా అడ్డగోలుగా తయారవుతా ఉంది, బయటపడతా ఉంది. వాళ్ళు మేధావులు కాదు, మేధావులు అని మీ పెట్టినటువంటి హెడ్డింగ్ కు చాలా సూటబుల్ అనిపించింది నాకు మొదట డిబేట్కి వచ్చినటువంటి సందర్భంలో. మన్యం కోటేశ్వరరావు గారు కూడా చాలా సూటిగా చాలా స్పష్టంగా చెప్పారు. సార్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మన దగ్గర విశ్లేషకులుగా ఉండడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నిజాలు చెప్పేటటువంటి కొద్దిమంది విశ్లేషకులు మనకు ఇప్పటికీ ఉన్నారు. అయితే ఇలాంటి వారికి అన్ని ఛానల్స్ లో ప్రాధాన్యత లభిస్తా ఉందన్నటువంటి అంశం కూడా ఇక్కడ మనము ఒకసారి చూడాలి. సీనియర్ జర్నలిస్ట్ గా మీరు న్యూస్ యాంకర్ గా, రెసిడెంట్ ఎడిటర్ గా అనేక సందర్భాల్లో మాలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తా వస్తా ఉన్నారు. కానీ ఈ పద్ధతి తెలుగు ఛానల్స్ లో చాలా మంది దగ్గర లేదు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాజకీయ పార్టీ నుంచి మీరు తీసుకొని మీ నుంచి మాకు ఒక వాటా ఇవ్వండి అనేటువంటి పరిస్థితి కూడా ఉందని మొన్న నాతో పాటు ఒక డిబేట్ లో పాల్గొన్న వ్యక్తి తర్వాత కలిసినటువంటి సందర్భంలో చెప్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఓహో, ఛానల్స్ లో మనల్ని కూర్చోడానికి కూడా డబ్బులు అడుగుతారా? ఓకే, మనం డబ్బులు ఇచ్చి కూర్చోవాలి అంటే మనం ఏదో ఒక రాజకీయ పార్టీకి అమ్మడకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది చాలా స్పష్టంగా నాకు ఎదురైనటువంటి ఒక అనుభవం. దీన్ని చేదు అనుభవం అనాలన్నా, తీపి అనుభవం అనాలన్నా నాకే వర్ణించడానికి కూడా అది నాకెందుకో మనసు ఒప్పడంలే. ఏదేమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీ విధానాలు నచ్చినప్పుడు పొగడడం వేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల పట్ల చాలా మంది వ్యతిరేకించినా గానీ నాకు అనుకూలం అనిపించినప్పుడు నేను దాన్ని సమర్థించడం తప్పు ఏం కాదు. కానీ దీని వెనక ఆర్థిక కోణం ఉండకూడదు అనేటువంటిది నా ప్రధాన ఉద్దేశం. కానీ ప్రతి ఎవరైతే డిబేట్స్ లలో ఎక్కువగా ఆహాకారాలు గింకారాలు చేస్తా ఉన్నారో దాన్ని మనం అప్పుడే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు అమ్ముడుపోవడానికి మార్కెట్ లో సిద్ధంగా ఉన్నారు. ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాళ్ళు వీళ్ళను చూస్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారని అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు ఈరోజు మేధావుల ముసుగులో ఉండడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యం. ఇక్కడ ఆంధ్ర మేధావుల ఫోరం అని, రాయలసీమ మేధావుల ఫోరం అని ఇట్లా చాలా ఫోరాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో సభ్యులు ఎవరు, ఎంతమంది సభ్యత్వం ఉంది, రెన్యువల్ గా సభ్యత్వాలు చేస్తా ఉన్నారు అంటే ఏ సంఘానికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం ఎవరికి ఆ రిజిస్ట్రేషన్లు ఉంటాయేమో కానీ రెన్యువల్స్ కానీ సర్వసభ్య సమావేశాలు కానీ ఆ అధ్యక్ష కార్యదర్శుల ఎంపికకు సంబంధించి కానీ విధి విధానాలు ఏంటుండవు. స్వయం ప్రకటిత మేధావులు అంటాం వీళ్ళని, స్వయం ప్రకటిత మేధావు. నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి, లేదా కడప ప్రాంతానికి చెందిన వాడిని కాబట్టి కడప జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడిని, లేదా రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షుడిని. ఇంకా నేను కొద్దిగా తెలుగు రాష్ట్రాల్లో అటు హైదరాబాద్ లోను ఇటు ఆంధ్రాలోను పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల
మేధావుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడని నేను ప్రకటించుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఈరోజు మేధావుల పేరుతో సంఘాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. ఆంధ్ర మేధావుల సంఘం కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో తెలంగాణ తిరుపతి మేధావుల కేంద్రంగా ఒక మేధావుల సంఘం ఒక సంఘం చోట కాదు, అన్ని చోట్ల ఉన్నాయి. ఉన్నాయి. కానీ ఈ అమ్ముడుపోయే జాబితాలో ఈ రెండు సంఘాలు ప్రముఖంగా వినిపిస్తా ఉంటాయి. ఈ మేధావుల సంఘాల్లో వీళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమాన్ని వెనుక ఒక అజెండాను అమలు చేయడం. వీళ్లకు జెండాలతో పని లేదు, అజెండా వాళ్లకు డబ్బు సంపాదించడం మాత్రమే. ఈ అజెండా డబ్బు సంపాదించడమే అయినప్పుడు ఏ జెండా పట్టుకోవడానికైనా వీళ్ళకి ఆమోదం ఉంటది. అప్పటికప్పుడు వీళ్ళకి ఆ యోగ్యత కూడా వస్తుంది. ఆ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ జెండా పట్టుకుంటానే వాళ్ళకి అమ్ముడుపోతానే అబ్బా వీరుడు సూర్యుడు మా రాజకీయ పార్టీని బాగా పొగుడుతాడని వాళ్ళ యొక్క సోషల్ మీడియా టీంలకు చెప్పి వాళ్ళ యొక్క సర్క్యులేట్ చేసి వాళ్ళని ఇంకా మేధావులుగా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ సబ్జెక్టును ట్రోల్ చేపిస్తారు. అంటే ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీలోకి విశ్లేషకులు వెళ్ళిపోయారు. మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆర్థిక పరమైనటువంటి స్ట్రాటజీ అనేటువంటిది ఈ రాజకీయాలలో ప్రజలకు స్వచ్ఛత రాజకీయాలే మలినమైపోయాయి. ఆ రాజకీయ పార్టీ పేరుతో విశ్లేషణ చేసే కుహన మేధావులు అనాలనో వీళ్ళని ఏమనాలనో కానీ వాళ్ళు మేధావులే. దానికి నేను యాక్సెప్ట్ చేస్తా. ఎలా మేధావులు అంటే తమ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా మార్కెట్లో అమ్మకానికి పెట్టి అత్యధిక డబ్బుకు అమ్ముడుపోయేటటువంటి మేధస్సు ఉందే, ఖచ్చితంగా వాళ్ళు మేధావులే. సార్ చెప్పారు, చాలా మంది అట్లా వచ్చినా నేను పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అలాంటి అవకాశాలు వచ్చినా ఆయన వెళ్ళలా. వెళ్ళేవాళ్ళని మనం అనుకోవచ్చు. ఆ మేధావితనం చాలా మందికి లేదు శ్రీనాథ్. జర్నలిజాన్ని నమ్ముకుని ఈరోజు నిజంగా విశ్లేషణ చేసి మీలాంటి వాళ్ళు తప్ప చాలామంది కూడా. ఎందుకంటే సార్ కోటేశ్వరరావు సార్, నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఎత్తుతున్నానంటే సార్, మన తెలుగు డిబేట్లలో జరిగేవన్నీ ఉచిత కాలక్షేపాల, ఈ పదానికి నాకు కొంచెం బాధ వేసింది సార్. నిజంగా అంటే పనికిమాలిన డిబేట్లు జరుగుతున్నాయా, ఉచిత కాలక్షేపాల కోసమే ఈ అందరినీ పిలిచి ఎంటర్టైన్ చేస్తున్నారా? దీనికి ఒక ఆన్సర్ సార్ ప్లీజ్. మీరు చెప్పినటువంటి ఉచిత కాలక్షేపాలు అనేటువంటి యాంగిల్ కూడా మన తెలుగు టీవీ ఛానల్స్ లో ఉన్నది అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే కొన్ని ఛానల్స్ అయితే జాతీయంగా అంతర్జాతీయంగా అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం ఆంధ్రప్రదేశ్ అయితే వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, తెలంగాణ అయితే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, ఆ నాయకులు వెళ్ళినా ఉన్నారు, ఈ నాయకులు వాళ్ళనే ఉన్నారు, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఈ విధమైనటువంటి ఒక ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్ కు మించి ఎంతమంది ఎన్ని ఛానల్స్ భిన్నమైనటువంటి సామాజిక అంశాలు ఉన్నాయి, ఆర్థిక అంశాలు ఉన్నాయి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు మీరు చూడండి, కావాలంటే వివిధ ఛానల్స్, కొన్ని ఛానల్స్ ని 2-3 ఛానల్స్ తీసుకొని మొత్తంగా చూస్తే ఏ అంశం మీద డిబేట్స్ ఎన్నిసార్లు పెట్టారు, ఏ అంశాన్ని విస్మరించారు అనేటువంటి అంశం మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని డెఫినెట్ గా తెలుగు ఛానల్స్ లో, ఎందుకంటే నేను ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్యాకేజెస్ ప్రభుత్వాలతోటి లేదా ప్రతిపక్షాలతోటి. అధికారంలో లేనటువంటి అప్పుడు ప్రతిపక్షం ఇష్టమైనటువంటి ఛానల్స్, అధికారం ఉంటే ఎట్లాగూ ప్యాకేజీ. అందుకని ఈ విధమైనటువంటిది ఎందుకు ఒక ఛానల్లో ఒక యాంకరు మీరు ఫలానా మంత్రిని ఈ మంచి పని చేస్తే మీరెందుకు పొగడరు అని నన్ను అడిగారు. పొగిడే పని నాది కాదయ్యా, ఆయన చేశాడు. పొగడాల్సి వస్తే, నేను ఒకవేళ పొగడాల్సి వస్తే దానికి భిన్నమైనటువంటి మరో కోణం కూడా ఉంటది. ఆ మరో కోణం గురించి పొగిడితే ఇదేమిటి వీడు దీన్ని పొగుడుతూనే రెండో వైపు మరి అది చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనేటువంటిది వస్తుంది. అందుకని పొగడాలని నువ్వు నన్ను అడగటం ఏంటి? యాంకర్ గా ఉన్నవాడివి, నువ్వు యాంకర్ గా ఉండి అభిప్రాయం అడుగు, అంతవరకు ఓకే. ఫలానా నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటని అడుగు. ఆ నిర్ణయం తీసుకున్నందుకు సదరు మంత్రిని మీరు పొగడాలి కదా.
అనేటువంటిది మీ పరిధి కాదని చెప్పి చెప్పాల్సి వచ్చింది ఓపెన్ గానే. ఎస్, పొగట్టం కానీ పొగడపోవటం అది మన ఇష్టం అది. అది మన ఇష్టం అది. Yes, sir. పొగడాలా లేకపోతే ఇంకోటి అనేది మన ఇష్టం అది. Hmm. ఒక దాన్ని పొగిడి Hmm. ఇంకో దాన్ని మళ్ళా తెగినప్పుడు Hmm. అంటే వీళ్ళకేదో ఫలానా అంశంలో పొగిడాడు, అప్పుడేదో డబ్బులు ముట్టాయి, ఇప్పుడు పొగట్లేదు విమర్శిస్తున్నాడు, ఇప్పుడేవో డబ్బులు రాలేదని చెప్పేసి వెంటనే అనుకుంటారు కదా Hmm. Hmm. పొగిడిన ఆ విధమైనటువంటిది. Hmm. అందుకని ఎవరి బ్యాలెన్స్ లో వాళ్ళు ఉండాలి, Hmm. క్రిటికల్ గా చూడాలి ప్రభుత్వాల పట్ల గాని ప్రతిపక్ష పార్టీల పట్ల గాని. ఉదాహరణకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి చర్చ ఏమిటి అంటే పిపిపి పద్ధతుల్లో Yes. మెడికల్ కాలేజీలు Yeah. ఇవ్వాలా అనేటువంటిది ఒకటి. Hmm. మరి దాని మీద వైసీపీ ఒక వైఖరి తీసుకుంది. Hmm. ఆ పిపిపి పద్ధతిని నేను కూడా వ్యతిరేకిస్తాను. నేను కూడా మాట్లాడాను అనుకోండి డిస్కషన్స్ లో, చూడండి వైసీపీ వాళ్ళని భుజాన వేసుకొని సో అండ్ సో కోటేశ్వరరావు గారు వైసీపీ పక్షాన ఉన్నారు. Yes. మాట్లాడుతున్నారని చెప్పేసి అంటారు. Hmm. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ విధమైనటువంటి అంటే అదేమిటంటే దాని ఉద్దేశం ఏంటంటే Hmm. ఎదుటి వాళ్ళని దబాయించి నోరు మూయించడం. Hmm. దానికి ఇంక వేరే పని ఏం లేదు. ఆ విధంగా అదే విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శించినప్పుడు కూడా వైసీపీ వైపు నుంచి అదే విధమైనటువంటి మీరు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసే విమర్శలే మీరు కూడా చేస్తున్నారు. ఏమన్నా విమర్శలకి ఫలానా విమర్శ చేయకూడదని ఏమన్నా రైట్ ఉందా? రూల్స్ ఒక లేవు అంశం కదా. మీద ఎస్. ఒక పార్టీకి కానీ లేకపోతే వ్యక్తులకు కానీ అట్లే ఉండదు కదా. ఎస్ సార్. అందుకని కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు అది ఆ వైఖరి ఏమిటి, మొత్తం మీద ఏ విధమైనటువంటి సరైనదా కాదా ఆ విధంగా చూడాలి. అందుకని ఆ విధంగా ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ లో ఇదంతా స్కామ్, దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరినీ కూడా నేను జైలుకి పంపిస్తానని చెప్పాడు. Hmm. ఓకే, దాన్ని మీరు విమర్శించండి. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి? నేను యోగి ఆదిత్యనాథ్ లాగా మేము ట్రీట్ చేస్తామన్నారు. ఎస్ సార్, ట్రీట్ చేస్తా చేస్తాం. ఉన్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తున్నాడు? బుల్డోజింగ్, ఎస్. ప్రత్యర్థుల మీద బుల్డోజింగ్, లేకపోతే తనకు నచ్చినటువంటి వాళ్ళని కాల్చివేయటం, ఇటువంటి పనులు చేస్తున్నారు. అంటే మీరు ఆదర్శం అదే అని విమర్శించామనుకోండి, చూడండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఈయన, పవన్ కళ్యాణ్కి ఆ స్వేచ్ఛ లేదని చెప్పేసి అంటారు. Hmm. అందుకని డెఫినెట్ గా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే అది. కొన్ని కాలక్షేపం కోసం పెడుతున్నటువంటి డిస్కషన్స్ ఉన్నాయి, ప్యాకేజీల్లో భాగంగా పెడుతున్నారు. రకరకాల ప్రయోజనాలు, యాంకర్లకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. నేను ఒక కార్యక్రమంలో ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని అడిగాను, Hmm. ఏమయ్యా నన్ను ఎప్పుడో 2 నెలల క్రితం 3 నెలల క్రితం పిలిచారు, మళ్ళా పిలవలేదు, నేను అడగలేదు, Hmm. ఎందుకు ఆపేశారంటే మీకు తెలియదే ఉంది సార్, మీరు డబ్బులు ఇవ్వరు కదా, Oh. అందుకని మిమ్మల్ని పిలవట్లేదు అని చెప్పేసి చెప్పారు. Hmm. నేను జర్నలిస్ట్, నేను డబ్బులు ఇవ్వటం ఏంటంటే పార్టీలు వాళ్ళు ఇస్తారు సార్, Hmm. ఒక కార్యక్రమానికి పిలిస్తే వాళ్ళు స్క్రీన్ మీద కనపడాలి కనుక వాళ్ళు ఇస్తారు, నాకు అవసరం లేదే అని చెప్పాల్సి వచ్చింది. Hmm. ఆ పరిస్థితి ఉన్నది. మనం కడుపు ఎంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా Hmm. ఆ విధమైనటువంటి పరిస్థితి వాళ్ళ టీవీ ఛానల్స్ లో ఉన్నమాట వాస్తవం. అటువంటిప్పుడు మీరు చెప్పినటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు కూడా శుభ్రంగా ఏముంది Yes, వాళ్ళు అట్లా సార్, ఇప్పుడు మీరు సంపాదించుకోలేవచ్చు, శ్రీనివాస్ మనకు సంపాదించుకోలేకపోవచ్చు. మాత్రం ఎందుకు ఇవ్వరు? ఎస్. ఎన్విరాన్మెంట్ అది. కొంతమంది అయితే శుభ్రంగా ఇల్లు చక్కదిద్దుకుంటున్నారు సార్, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు అనిపిస్తా ఉంది. Am I right, సార్? అందుకనే అవి అందరిలోనూ, మేధావుల్లోనూ, ఛానల్స్ లోను, లేకపోతే మోడరేటర్స్ లోను, అందరిలోనూ అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు మినహాయింపని నేనైతే అనుకోవట్లేదు. కానీ కన్క్లూజన్ అంటూ వచ్చేసరికి ఆ డిబేట్ కానీ ఒక సబ్జెక్ట్ మీద మనం తీసుకున్నప్పుడు అది కరెక్ట్గా రాదు కదా సార్? డెఫినెట్ గా రాదు. ఇప్పుడు యాంకర్లు యాంకర్లకి స్క్రిప్ట్ రాసిస్తారు. ఉదాహరణకి నేను ఇప్పుడు బంగ్లాదేశ్ ఉదంతాల గురించి చర్చ జరుగుతా ఉంది. ఒక ఛానల్లో ఒక యాంకర్ ఏమడిగారంటే, భారతీయులను రక్షించడానికి భారత హైకమిషన్ చర్యలు తీసుకుంది అని చెప్పేసి, హిందువులను రక్షించడానికి హైకమిషన్ చర్యలు తీసుకుంది అని చెప్పేసి దీని మీద మీ కామెంట్. అసలు బంగ్లాదేశ్ లో భారతీయులు ఉంటే మీరు బయటకు వెళ్ళొద్దనే అలర్ట్ చేస్తారు తప్ప అక్కడ ఉన్నటువంటి హిందువులను రక్షించడానికి భారత్ ఏ విధంగా చర్య తీసుకుంటది? మరి వాళ్ళకి ఏమన్నా మిలిటరీ ఉందా? హైకమిషన్ కి
మరి మీరు ఆ విధమైనటువంటి పదజాలం ఏంటని అడగాల్సి వచ్చింది. ఉమ్, ఉమ్. ఇప్పుడు అమెరికా వాడు ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగితే అమెరికా వాడు ఏం చేస్తాడు? అమెరికా వాళ్ళారా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. ఎస్, వాళ్ళు భారత్ విదేశాంగ కూడా శాఖ అంతే. అక్కడ ఉన్న వాళ్ళు అలర్ట్ చేస్తారు అది. అలర్ట్ చేస్తారు. Yes, sir. అంతే తప్ప ఉమ్, హిందువులు బంగ్లాదేశ్ లో ఉన్నారేనో లేకపోతే హిందువులు పాకిస్తాన్ లో ఉన్నారేనో ఉమ్, వెళ్ళి మనల్ని రక్షిస్తారా? ఉమ్, అసలు పదజాలానికి కూడా అర్థం తెలియకుండా స్క్రిప్ట్ రైటర్లు కావచ్చు, ఉమ్, వాటిని చదివేటువంటి యాస్టీస్ గా చదివేటువంటి యాంకర్లు కావచ్చు, ఉమ్. అదే చెప్తే ఇబ్బంది పడిపోతున్నారు. అందుకని ఇంకోసారి పిలవరు మిమ్మల్ని, అంతే కదా సార్? ఇస్తారా లేదా? మామూలు నేను చెప్తున్నాను ఎవరిని సార్. కూడా ఇట్లా పిలవను, క్వశ్చన్ నాకు చేస్తే ఎప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కావాలని మనసులో పెట్టుకుంటారు, అంతే కదా? ఏమైనా కావచ్చు. ఎస్, ఇదే సార్, ఇది జరుగుతుందనేసి నేను ఈరోజు కావాలని చర్చ పెట్టాను సార్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, నిజంగా చర్చ కరెక్ట్గా వెళ్తుందా? మేధావులను పిలిచినప్పుడు వీళ్ళు ఎందుకు స్టార్టింగ్ వస్తున్నారు సార్, కరెక్ట్గా డిబేట్ స్టార్టింగ్లో బాగానే ఉంటారు, ఎండింగ్కి వచ్చేసరికి ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటున్నారు. అప్పుడు ఆల్రెడీ నాకు ఆ పార్టీకి సంబంధించిన డిబేట్కి వచ్చిన వ్యక్తి ఉంటారు, ఇద్దరు రెడీ అవుతున్నారు సార్. అప్పుడు ఇంకా మనకి కన్క్లూజన్ అంటే ఏమొస్తుంది సార్? వాళ్ళు తప్పు చేసినా కూడా ఆ డిబేట్లో ఎండింగ్కి వచ్చేకే మంచే జరిగినట్టు చెప్పాల్సి వస్తుంది. రైట్, శ్రీనాథ్ ఏమంటారు? కోటేశ్వరరావు సార్ చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% కరెక్టా? 100% కరెక్ట్ సార్. అనుభవంలోంచి వచ్చినది కాబట్టి దాన్ని మనము రెండో ప్రాధాన్యత గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్ ఇక్కడ బాధితుడు కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి స్వరం ఉండి కూడా ఒక విధంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిజాయితీగా గలం వినిపించే వాళ్ళని కూడా ఆర్థిక ప్రయోజనాల ముసుగులో తొక్కేస్తున్నారు అనే దానికి సారే ఒక ఉదాహరణ అనిపించింది ఇందాక సార్ మాట్లాడే మాటలను వింటే. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఏదైతే ఆర్థిక కోణంలో మాట్లాడేటటువంటి వాళ్ళు ఆయా రాజకీయ పార్టీల ముసుగు వేసుకొని కండువాలు వేసుకొని మాట్లాడితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ మేధావుల ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలలో ఒక వీళ్ళు ఆ రాజకీయ పార్టీ కాదు కాబట్టి వీళ్ళు మాట్లాడేదంతా సత్యం, వీళ్ళు మాట్లాడేదంతా నిజం అనే దృక్పథాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల కన్నా ఈ థర్డ్ పార్టీ లాగా అది మేధావుల ముసుగు కావచ్చు, సంఘాల నేతలు కావచ్చు, ఎవరైతే ఉంటారో థర్డ్ పార్టీ ముసుగు వేసుకొని అలాంటి వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించి వాళ్ళ యొక్క పార్టీ బాణిని వినిపించమని కోరుతా ఉన్నారు. ఒకవేళ వాళ్ళ పార్టీ బాణిని వినిపించని వారిపైన కూడా వీళ్ళు వేరే పార్టీకి లేదా వేరే దానికి అమ్మడబోయారన్నటువంటి ట్రోలింగ్ కు కూడా మనం గురి కావాల్సి వస్తుంటారు. అది మనం ఇలాంటివన్నీ ఎదుర్కొని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా మనం నిలిచినప్పుడే సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్నలను కూడా చొరగొంటాము. రాజకీయ పార్టీ నాయకులకు ఎట్లయితే స్పష్టత ఉండదని ప్రజలు అనుకుంటారో రేపు రాబోయే రోజుల్లో ఈ డిబేట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా పలాని వ్యక్తి పలాని పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఇప్పటికే చాలా మంది ముసుగు తొలగించినారు. వాళ్ళేమో ఇంకా ముసుగులోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు ఆ మేధావులు. కానీ ప్రజల ఐడియాలజీ ప్రజలకు తెలిసిపోయింది, వీళ్ళు పలాని పార్టీ ముసుగేసుకున్నారు, వీళ్ళు బయట వేసుకున్న చొక్కా లోపల ఫలాని పార్టీ కలర్ ఉందని కూడా తెలిసిపోయింది. అది ఆయా ఛానల్స్ వీక్షకులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా పిలువబడే మీడియాలో ఇలాంటి పెడధోరణులు, ముఖ్యంగా సీనియర్స్ వాళ్ళు కూడా ఈ స్థాయికి వచ్చారంటే వాళ్ళు కూడా ప్రీవియస్ టైంలో చాలా కష్టపడి ఉంటారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు కూడా కొంత సబ్జెక్ట్ ఉన్నోళ్ళై ఉంటారు. కానీ చివరి దశలో అనేక ప్రలోభాలకు లోనయ్యో లేదంటే వీళ్ళంతకు వీళ్ళు ఆర్థిక ప్రయోజనాలు కావాలని ఆశ కలిగో మారినటువంటి రూట్ చాలా తప్పు. మీరు మాలాంటి యువతకు భావి భారత సమాజానికి మీరు ఆ మెసేజ్ ఇవ్వకండి. ప్రజల పక్షాన ప్రశ్నించండి. ప్రభుత్వంది తప్పైతే ప్రభుత్వం చేసే మంచిది కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఆ మంచి చెడు రెండూ చెప్పండి. అప్పుడు మీ హుందాతనాన్ని, మీ మేధావితనాన్ని ప్రజలు కూడా గుర్తిస్తారు, హర్షిస్తారని తెలియజేస్తాం. రైట్, ఒక్క నిమిషం. ఇక కోటేశ్వరరావు సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పదవి బాధ్యత కార్యక్రమంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రైజ్ చేశారు సార్.
కులం పేరుతో పార్టీలకు అంటగట్టద్దు, నేను పార్టీని ఎంత కష్టపడి రైజ్ చేశాను మీకు అర్థం కావట్లేదు, నన్ను ఒక కులానికి ఆపాదించొద్దని చేశారు. అలాగే అంబేద్కర్ని ఒక కులానికి ఆపాదించేశారు అంటూ చాలా ముఖ్యమైన పాయింట్స్ చేశారు సార్. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ ఏమైనా మార్పా, లేకపోతే ఎప్పట్లాగా ఆయన కామెంట్ చేసి ఊరుకుంటున్నాడు అనుకోవచ్చా సార్? పవన్ కళ్యాణ్ ప్రారంభంలో కుల సంఘాలతోటి ఆయన మమేకం కావటం లేదా స్పాన్సరింగ్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువలన అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు, మీరంతా కనుక నాకు ఓటేసి ఉంటే నేను ఇప్పటికి సీఎం అయి ఉండేవాడిని అని చెప్పేసి ఆయన అసంతృప్తి కూడా వెలువడించారు కదా తన సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళ మీద. కానీ ఈ రోజు నన్ను ఒక కులానికి ఆపాదించొద్దు అన్నాడు. ఎవరు ఆపాదిస్తున్నారు? ఎవరు ఆపాదిస్తున్నారు? ఇవాళ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క కులానికి చెందినటువంటి పార్టీ కన్నా చెప్తున్నారు కదా. ఇవాళ ఉన్న ఎన్విరాన్మెంట్ అది. ఆ ఎన్విరాన్మెంట్ లో మరి దానికి ఆయన రుజువు చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు రుజువు చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నిజాయితీగా ఉన్నానని నేను చెప్తున్నాను, నా ఆచరణలో రుజువు చేసుకోవాలి నేను. అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా సో అండ్ సో ఎవరైనా కావచ్చు, అటువంటి ముద్ర పడుతుంది. ఇవాళ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఆ విధంగా ఉంది ఆంధ్రదేశంలో. అందుకని దాన్ని ఆయన ఫ్రస్ట్రేషన్ తోనో లేదా మరొకటి దాంతోనో అలా అనుకుంటే ఉపయోగం లేదు. ఆ విధమైనటువంటి ఆచరణలో చూపించాలి. ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా అదే గిఫ్ట్ రై. అలాగే ఆయన ప్రతిపక్షాన్ని అంటే జగన్ పార్టీని ఉద్దేశించి కూడా అన్నారు సార్. ఈ కామెంట్స్ మీద కూడా ఆయన తీవ్రంగా, మనం ఇంతకుముందు అన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే బుల్డోజ్ ఆ టైప్, ఈరోజు కూడా కొంచెం సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు సార్. ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్ అధికారులకి స్వేచ్ఛ ఇస్తున్నాను, మీరు హ్యాపీగా పనిచేయచ్చు, ఎక్కడ వెనక్కి తగ్గదు అంటున్నాడు. ఇవన్నీ చూస్తుంటే యోగి ట్రీట్మెంట్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో మొదలెడితే సక్సెస్ అవుతుందా, లేక అసలు ఎన్ని మాటలకే పరిమితం అంటారు సార్? ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఏ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా, అంటే అది గతంలో అధికారంలో ఉన్నా లేకపోతే అధికారానికి వస్తది అనుకున్నా గానీ, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని విమర్శించేటువంటి క్రమంలో మేము గనక అధికారానికి వస్తే వీటన్నిటిని కూడా మేము ఈ నిర్ణయాలన్నింటినీ రద్దు చేస్తాము, లేదా అక్రమాల మీద మేము విచారణ జరుపుతాము, లోపలేస్తాము. కామన్ అది. దానిలో తప్పు కూడా ఏం లేదు. అంతదాకా ఎందుకు? ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 2014లో అధికారానికి రాబోయే ముందు ఆయన చేసినటువంటి ప్రచారం ఏమిటి? నల్లధనాన్ని అరికడతాను, లేదా జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తాను అని చెప్పారు కదా. మరి ఇంతవరకు అటువంటిది ఏమన్నా చేశారా అంటే చేయలేదు, అది వేరే అంశం. నల్లధనాన్ని అరికట్టారా అంటే అది అరికట్టలేదు. అదేవిధంగా ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా పోలీసు అధికారులకి లేకపోతే ఇతర ఐఏఎస్ వాళ్ళకి, మీరు శాసనం అనుకుంటున్నారేమో, మేము మళ్ళీ అధికారానికి వస్తాం, అప్పుడు మేము చూస్తాం అనేటువంటి హెచ్చరికలు ఆయన కూడా చేశాడు. అంతదాకా ఎందుకు? మన లోకేష్ రెడ్ బుక్ అదే కదా. మేమంతా పేర్లు రాసుకుంటున్నాము అని అంటే దాని అర్థం ఏంటి? అదే ఇప్పుడు దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంలో ఇంకొక రూపంలో చెప్తున్నారు, జైలుకు పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి లోకేష్ రెడ్ బుక్ అంటే జైలుకు పంపించడం లేకపోతే సస్పెండ్ చేయడం ఇట్లాంటి అవే కదా, దాని అర్థం అదే కదా. అందుకని ఎవరు తక్కువ కాదు అంటున్నాను నేను. ఎవరు తక్కువ కానప్పుడు యోగి ఆదిత్యనాథ్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి యోగి ఆదిత్యనాథ్ ఆదర్శం అయ్యాడు అనమాట. మరి అది పెట్టమనండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పాలనని ఇక్కడ కూడా రుద్దమనండి. ఉత్తరాదిలో ఉన్నటువంటి మతత్వాన్ని ఆల్రెడీ ఆయన సనాతనం పేరుతో ఊగిపోతున్నాడు, కొన్ని తీసుకొచ్చాడు, మిగతాయి కూడా తీసుకురమ్మనండి. ఉత్తరప్రదేశ్ పట్టినటువంటి గతే ఆంధ్రప్రదేశ్ కూడా పట్టిస్తారు. చూస్తున్నాం కదా మనం. ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను ఇట్లాంటి రాష్ట్రాలు మరి ఎక్కువ కాలం బీజేపీ పాలనలో ఉన్నాయి. ఎంత దరిద్రంగా ఉన్నాయో, అన్ని మానవాభివృద్ధి సూచికల్లో కావచ్చు, దారిద్ర్యంలో కావచ్చు, అన్ని అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని కూడా ఆ విధంగా అట్టడుగు స్థానానికి ఒకవేళ తీసుకెళ్లాలనుకుంటే ఆయనకి అధికారం ఉంది కనుక తీసుకెళ్లొచ్చు. కానీ ఆయన అంటుంది ఒక రౌడీజం కానీ ఈ విధంగా కొంతమంది అసభ్య పదాలు వాడుతున్నారు, ఇలాంటి వారికి తప్పకుండా ఆ ట్రీట్మెంట్ అవసరం అంటున్నారు సార్.
చట్టాలు ఎందుకున్నాయి? ఉమ్, చట్టాలు ఉన్నాయి కదా, చట్ట ప్రకారం చేయండి. ఉమ్, చట్ట ప్రకారం రౌడీజం చేయాలనుకుంటే చేయండి, చట్టం అనుమతించేట్లయితే. ఉమ్, చట్టాలు లేకపోతే మాకు చట్టాలు అక్కర్లేదు, మేము మా ఇష్టం వచ్చింది చేస్తాం మేము ఉమ్, అని చెప్పేసి అంటే అదేనే చెప్పండి. ఉమ్, ఒకవైపు ఏమో వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వచ్చేసరికి ఏమో మళ్ళా అదే కాంట్రవర్సీ అవుతుంది. ఉదాహరణకి కాంట్రవర్సీ అయినా అదే తప్పేం కాదు. ఉదాహరణకి ఆ, సనాతనవాదులు మన గరికపాటి ఆయన నరసింహారావు కానీ లేకపోతే చాగంటి కోటేశ్వరరావు కానీ వివాహం గురించి ఏం చెప్తారు? సనాతనవాదులు ఎవరు కూడా ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత భార్యలకి విడాకులు ఇవ్వకూడదు, వదిలేయకూడదు ఉమ్, అని కదా చెప్పింది. ఉమ్, మరి నేను సనాతనవాదిని అని చెప్పేటువంటి పెద్ద మనిషి మరి ఏమిటి అంటే నేను చట్టపరంగానే చేసేసుకున్నాను అంటే, నీ వివాహాలు చేసుకోవడానికి ఏమో చట్టం కావాలి, ఇతరులకి ఆదర్శాలు చెప్పడానికి ఏమో సనాతనం కావాలి. ఉమ్, ఇది డబుల్ స్టేట్మెంట్ కదా ఇది. అందుకని ఇటువంటి అన్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఇంకేముంది మొత్తం అంతా కూడా అది చేస్తాం ఇది చేస్తాం, ఏం చేస్తారు? ఉమ్, అందుకని చట్టం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ చట్ట ప్రకారం గూండాయిజానికి పాల్పడినా లేకపోతే ఇంకోటి ఎవరు వద్దన్నారు? మీకు ఎవరు అడ్డుపడ్డారు? ఇప్పుడు నేరాలు చేసేటువంటి వాళ్ళకి లేదా చట్టవిరుద్ధంగా ట్రోలింగ్ చేసేటువంటి వాళ్ళకి లేకపోతే మార్ఫింగ్ చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఎవరైనా విమర్శించారా? నేనైతే అటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ చర్యని సమర్థించాను. గతంలో అలాంటి చర్య తీసుకోలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాను. ఉమ్, డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు, తీసుకోండి. yes, ఇప్పుడు మన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ కావచ్చు లేదా పోసాని కృష్ణమురళి కావచ్చు, వీళ్ళందరూ తప్పు చేశారు, వాళ్ళ పరిధులకు మించి వ్యవహరించారు. నేను అనేది ఇది. ఎస్ సార్. ఇప్పుడు ట్రోల్ చేయటం అంటే రెండు రకాలు, విమర్శలు చేయటం వేరు, ఉమ్, దాన్ని వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాన్ని లేదా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగటం. దెబ్బతీయటం వేరు. ఎస్ సార్. విమర్శలు చేయడానికి సమర్థిస్తా, కానీ ఇప్పుడు ట్రోలింగ్ పేరుతోటి దేశంలో ఏం జరుగుతా ఉంది? ఉమ్, విమర్శలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా దేశద్రోహుల కింద చిత్రిస్తున్నారు. ఉమ్, కేంద్ర విధానాలను విమర్శించినా రాష్ట్ర విధానాలను విమర్శించినా గానీ వీళ్ళు జాతి ద్రోహులు అంటున్నారు. ఉమ్, అది ప్రమాదకరం. అసలు 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 వాళ్ళు బాగానే ఉన్నారు, ఒక్కరిని కూడా ఏం చర్య తీసుకోరు, కానీ విమర్శను సహించలేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు మన త్రిపుల రఘురామకృష్ణరాజు ఉన్నాడు కదా, ఎస్ సార్. రఘురామకృష్ణరాజు చేసినటువంటి నేరం ఏమిటి? ఆయన రాజద్రోహం నేరం కింద ఆయన మీద కేసు పెట్టారు. ఎస్ సార్. సొంత పార్టీలో ఉండి విమర్శించాడని చెప్పేసి ఆయన విమర్శించాడు కనుక. అది అసలు చట్టం చెల్లుతుందా అది ఉమ్, అటువంటి కేసులు పెట్టడానికి? ఉమ్, అందుకని ఇటువంటి ఆచరణ అనేటువంటిది ఎవరు చేసినా తప్పే ఉమ్, అనేది ఈ సందర్భంగా చెప్తున్నా. అన్ని రకాల చట్టాలు ఉన్నాయి, అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు, అవమానించేటువంటి వాళ్ళందరినీ కూడా చర్య తీసుకోవడానికి అది చేయండి. అంతేగాని నేను యోగి ఆదిత్యనాథ్ లాగా బుల్డోజ్ చేస్తాను, జీరో టాలరెన్స్ లేపేస్తాను, ఇది ఏమన్నా ఆటవిక పాలన? ఇది ఉమ్, ఏమన్నా రాచరిక పాలన? ఇది ఒక డిప్యూటీ సీఎం గా ఉమ్, ఉండి మాట్లాడేటువంటి బాధ్యతాయుతమైన మాటలైతే కాదు నేను చెప్పదలుచుకున్నాను. రైట్. శ్రీనాథ్, వాట్ అబౌట్ యూ? మీరేమంటారు? మ్యూట్లో ఉంది శ్రీనాథ్, మీది మ్యూట్ పడింది, చెక్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ ఏ గాలికి ఆ గొడుగు పెడతారన్నటువంటి పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటారన్నటువంటిది నా అభిప్రాయం. ఎప్పుడు ఆయన ఈ పొద్దు సనాతన ధర్మం అన్నారు, గతంలో ఎర్రకండువా వేసుకొని వామపక్షాలతో కలిసి ఆయన కలిసి పనిచేసిన సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటానే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఆయన అప్పుడే సనాతన ధర్మం మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రాజకీయ ఎత్తుగడలను కూడా అసలు ఊహకు కూడా అందడంలే. ఆయన పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడుగా నేను అనుకోవడం లేదు. ఆయన ప్రస్తుతానికి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అటు తెలుగుదేశం ఇటు భారతీయ జనతా పార్టీని ఒక వేదికపైకి తెచ్చినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో
కొంత స్టెబిలిటీ ఉంది రాజకీయాల్లో అనిపిస్తుందేమో తప్ప ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గ్రూప్ కట్టడంలో పవన్ కళ్యాణ్ గారు కొంత మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా కనిపించచ్చు. ఆయన దాన్ని పదే పదే చెప్పుకుంటా ఉన్నాడు. కానీ మిగతా అంశాల్లో ఆయన మాట్లాడేటటువంటి కొన్ని పదాలు చాలా అభ్యంతరకరమైనటువంటి పదాలుగా ఉంటాయి. ఉదాహరణకి జనసేన అనేటువంటిది ఒక కులానికి ఆపాదిస్తా ఉన్నదని పదే చెప్తారు. ఆ కులానికి సంబంధించి ఒకవేళ జనసేన పార్టీ లేనప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి ఎంతమందికి ఎమ్మెల్యేలు వచ్చాయి, మంత్రి పదవి ఎవరికి వచ్చింది, వాళ్ళు ఏ కమ్యూనిటీ, వాళ్ళు ఇస్తున్నటువంటి నామినేటెడ్ పదవులలో ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంది, నియోజకవర్గ ఇన్ఛార్జీలు 175 మంది ఉంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఏ కమ్యూనిటీకి ఇచ్చారు అన్నటువంటిది ఒకసారి చూస్తే కడప జిల్లా అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులుగా కృష్ణ పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీ, కడప సేమ్ కమ్యూనిటీ. ఇక్కడ కులాల ప్రస్తావన వద్దు అని చెప్తూనే తన కులానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో ఇతర కులాలు ఎందుకు మిమ్మల్ని ఫలానా కులానికి సంబంధించిన రాజకీయ పార్టీ కాదు అని ఎందుకు అంటారు అన్నటువంటిది నా ప్రశ్న. గత్యంతరం లేకనో అవకాశాలు రెండో ప్రయారిటీగానో ఇతర కులాలు జనసేనతో నడుస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పై విపరీతమైనటువంటి అభిమానము, సినిమా క్రేజ్ ఒకవేళ ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి రాజకీయ కాంక్షలో రెండవ భాగంగా నేను నిలబడినా చాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రోజు జనసేనతో ఉన్నారు. మొదటి అగ్రస్థానంలో ఉన్నటువంటి వాళ్ళంతా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి వాళ్ళ సామాజిక వర్గం నేతలే ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తను ఒకవైపు చేస్తూనే తను కాదు అని చెప్పుకోవడంలో బయటికి వాయిస్ వినిపించచ్చు, కానీ ఆయన మాటలు ఒకలాగా చేష్టలు ఒకలాగా ఉన్నాయన్నటువంటి దానికి నిదర్శనంగా నేను ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని ఉదాహరణలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్ అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం నేను ఈ మేధావుల విషయంలోనే కావాలని మీ ఒపీనియన్ తీసుకుందామని ఈ డిబేట్ పెట్టడం జరిగింది సార్. కోటేశ్వరరావు సార్ చాలా మంచిగా చెప్పారు. నేను కోరుకునేది కూడా అదే సార్, ఎందుకంటే ఒక డిబేట్ పెట్టినప్పుడు ఒక పార్టీకి సపోర్ట్కి వెళ్తే అసలు విషయం పక్కన పడుతూ ఉంది, కన్క్లూజన్ రావటం లేదు. ప్రజలకి మనం ఈ డిబేట్ల వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. అందుకే కొంతమందిన మారుతారేమో అన్న విధంగానే మీలాంటి వాళ్ళని పిలవటం జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్ కోటేశ్వరరావు సార్ అండ్ శ్రీనాథ్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇక టీడీపీ వాళ్ళు వస్తే వాళ్ళ మాటే చెప్పుకుంటారు, వైసీపీ వాళ్ళు వస్తే వాళ్ళ పాటే వినిపిస్తారు. మరి అసలు సంగతి జనాలకు తెలిసేది ఎలా, పని చేయాల్సింది మీడియాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సైడ్ తీసేసుకుంటున్నాయి. ఇవన్నీ కాకుండా నికార్సుగా నిజాలు మాట్లాడాల్సింది ఎవరు, దానికి సమాధానమే మేధావులు, ఇంటలెక్చువల్సే. ఆ బాధ్యత నిర్వర్తించాలి. కానీ మన మేధావులు కొందరు మేధావులుగా మారిపోయారు. డిబేట్స్లో న్యూట్రల్గా ఉండకుండా ఏదో ఒక పార్టీ తరఫున మాట్లాడేస్తున్నారు, నిస్సిగ్గుగా వాదించేస్తున్నారు. ఒక పెద్ద మనిషి అయితే జాతీయ మీడియాలో అమౌంటే కాకుండా ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తారు. ఈ తెలుగు మీడియాలో అంతా ఉచిత కాలక్షేపం అన్నారు. ఈయనకు ఎన్నికల ముందు కూడా పేటీఎం ఆర్టిస్ట్ అనే ప్రచారం కూడా వచ్చింది. మరో మేధావి కూడా అదే తీరు, అటు తిప్పి ఇటు తిప్పి ఒక పార్టీకి అనుకూలంగా వాదన తీసుకొస్తారు. వీళ్ళంతా తెలివి ఎక్కువ కాబట్టి ఎవరికి అర్థం కాదు అనుకునేవారు, కానీ జనాలకు మాత్రం అర్థమైపోయింది. అందుకే మేధావులు ఇప్పటికైనా ఒక సైడ్ తీసుకోవటం మానేయాలి. అది టీడీపీ అయినా వద్దు, వైసీపీ అయినా వద్దు, బీజేపీ, బీఆర్ఎస్ అయినా జనం వైపు నుండి జనం కోసమే మాట్లాడండి. జనానికి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పు చెప్పండి ప్లీజ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.